Hi, this is Dr. KP Reddy. Stay with you. This is time for swimming. No age group 3 to 30, 30 to 60, 60 to 90. This is the best exercise for every age group people, men and women, boys and girls. After some age, doctor suggested no shuttle, no gym, and nothing to play anything or running or anything. This all the exercise is very hard for a healthy purpose. So swimming is all groups and all age groups definitely will do. Every day 1 hour swimming is best health. Health is wealth. Wealth is the most important than the health. It's not correct. Health is most important than the health. So you will be stay at least 1 hour with swimming pool with water. Is the best exercise for all groups. Thank you. Bye bye. Hi friends, this is Dr. KP Reddy. Stay with you. Today మనం ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ఆల్ గ్రూప్స్ స్విమ్మింగ్ గురించి మనం ఒక చిన్న వీడియో చూద్దాం. ఆల్ ఏజ్ గ్రూప్స్కి ద బెస్ట్ ఎక్సర్సైజ్ స్విమ్మింగ్. ఇది డాక్టర్స్ కూడా చెప్తారు. గతంలో బాగా ఆడేటువంటి బాగా ఎక్సర్సైజ్ చేసేటువంటి వాళ్ళకు స్విమ్మింగ్ ఆల్ ఏజెస్ వారికి సరిపోతుంది. సో అక్కడ కనిపిస్తున్నటువంటిది నేనే. యాక్చువల్గా సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేయాలి, కాకపోతే సూర్య నమస్కారాలు చేయడానికి టైం పడుతుంది, వీడియో లెంగ్తీ అవుతుంది, కాబట్టి ఒక చిన్న ఎక్సర్సైజ్తో స్విమ్మింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. స్విమ్మింగ్ జనరల్గా చిన్నప్పుడు మనం విలేజెస్లో స్విమ్మింగ్ అనేది ప్రతి ఒక్కరికి, దాదాపు గర్ల్స్ కూడా స్విమ్మింగ్ రావడం అన్నటువంటిది కామన్ ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు అలాంటి బావులు కానీ అలాంటి వెల్స్ కానీ ఏమి లేవు. కాబట్టి స్విమ్మింగ్ పూల్స్లో మనం డబ్బు ఇచ్చి మంత్లీ ఫీజు ఇచ్చి పే చేయాలి. అక్కడ కనిపిస్తున్నటువంటి డాక్టర్ సుధీర్ కుమార్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్. ఈయన మన స్నేహితుడు. ఈయన ఒక వన్ ఆఫ్ ది మల్టీనేషనల్ కంపెనీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్. కడపకు రావడం జరిగింది. ఆయన నేను కలిపి ఇద్దరం ఒక మంచి, నేను ఆల్రెడీ రెగ్యులర్ స్విమ్మర్, కానీ ఆయన రావటం వల్ల ఆయనతో కలిపి మంచి సండే స్విమ్మింగ్ ఎక్సర్సైజ్ కోసం స్విమ్మింగ్ పూల్ వెళ్ళాం. ఆయన ఒక కాయిన్ని లోపల నుంచి తీసుకురావడం జరిగింది. అంటే అంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటాయి. సో ఇక్కడ సుధీర్ ఒక మంచి ఎక్సర్సైజ్, దాన్ని మనం జలస్తంభన విద్య అనేటువంటి దాంతో పిలుస్తాం. ఇది చాలా మంచి ఎక్సర్సైజ్ ఫర్ లంగ్స్ కావచ్చు, హార్ట్ కావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్, తర్వాత బీపీ షుగర్ ఏమీ రాకుండా చాలా మంచి కాన్సన్ట్రేటెడ్ ఒక ఎక్సర్సైజ్ ఇది. దీన్ని జలస్తంభన విద్య అంటాం. జలస్తంభన విద్య కాకుండా వాయుస్తంభన విద్య, అదేవిధంగా అగ్నిస్తంభన విద్య, ఇలాంటి అనేకమైనటువంటి విద్యలు ఉన్నాయి. అందులో మనకు తెలిసినటువంటి గణపతి సచ్చిదానంద స్వామికి ఈ 3 విద్యలు, అంటే అగ్ని స్తంభన విద్య, వాయుస్తంభన విద్య, అదేవిధంగా జలస్తంభన విద్య, ఇవి 3 విద్యలు తెలిసినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈయన. గతంలో మహాభారతం ఇలాంటి వాటిల్లో మనం ఇతిహాసాలు పురాణాలు తీసుకున్నప్పుడు కర్ణుడు, అదేవిధంగా దుర్యోధనుడు, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఇలాంటి విద్యల చేతనే యుద్ధ నైపుణ్యాలు కలిగి చాలా మంచి దేహదారుఢ్యం కలిగి ఈ రోజుటికి చరిత్రలో మిగిలిపోవటానికి, యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, గొప్పవాళ్ళుగా కీర్తించడానికి ఇలాంటి విద్యలే కారణం. కానీ ఈ రోజుల్లో మనం అనేకమైనటువంటి ఆర్థికమైనటువంటి పరుగులు, అదేవిధంగా ఈ సామాజికమైనటువంటి పరుగులు, అదేవిధంగా పోటీతత్వం అనేటువంటిది పెరిగిపోవటం వల్ల మనం ఆరోగ్యం కంటే కూడా ఆర్థికమైనటువంటి విషయాలపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ అలా ఉంది, సామాజిక పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కంటే కూడా ఆర్థికమైనటువంటి విషయాలపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ ప్రతి వ్యక్తి అర్ధగంట ఆరోగ్యం కోసం తన జీవితంలో వెచ్చించగలిగితే ఉన్నన్ని రోజులు హ్యాపీగా, హెల్తీగా ఉండడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు స్విమ్మింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, షటిల్ కావచ్చు, జిమ్ కావచ్చు, ఏవైనా కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫర్ డే 30 to 60 minutes బాడీకి మనం ఇవ్వగలిగితే డెఫినెట్లీ ఇట్ విల్ రీప్లేస్, అంటే చాలా బాగా హెల్తీగా, సౌండ్ మైండ్ హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీడే అట్లీస్ట్ 30 to
60 మినిట్స్ హెల్త్ కోసం ఒక ఎక్సర్సైజ్‌ను రెగ్యులర్‌గా అలవాటు చేసుకోండి. హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక వస్తువు కానీ, లేదా ఒక మనిషి కానీ వస్తువుని ఎక్కువగా వాడితే అరిగిపోతుంది. తక్కువగా వాడితే చెలుం పడుతుంది. అలాగనే ఒక మనిషి ఏ ఎక్సర్సైజ్ లేకుండా ఇంట్లోనే ఉంటే మనిషి ఆహ్, వస్తువు చిలుము పట్టినట్టు మనిషి కూడా డస్ట్ పడతాడు. అదేవిధంగా హెవీ ఎక్సర్సైజ్ ఉండటం వల్ల కూడా అరిగిపోతుంది. అంటే మనం చెప్తుంటాం మోకాళ్ళ నొప్పులని సంథింగ్ అవి ఆ బోన్స్ సంథింగ్ ఇలా. కాబట్టి హెవీ ఎక్సర్సైజ్ లేకుండా అలానే కేవలం తిని చైర్‌లో కూర్చొని అలా ఎక్సర్సైజ్ లేకుండా బాడీకి ఇవ్వకుండా కాకుండా మినిమమ్ టు మినిమమ్ 30-60 మినిట్స్ పర్ డే ఎక్సర్సైజ్ ఇవ్వగలిగితే డెఫినిట్‌గా సౌండ్ హెల్త్ అదేవిధంగా సౌండ్ మైండ్ రావడానికి అవకాశం ఉంటుంది. చాలా డిసీజెస్‌కి ఇది ఒక బెస్ట్ మెడిసిన్‌గా యూజ్ అవుతుంది. అయితే ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా అప్పుడప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళాలి. అదే అంటుంటారు గదా! అయినను హస్తినకు వెళ్ళవలెనని. అప్పుడప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళాల్సొస్తుంది. ఇట్స్ కామన్. ఎందుకంటే ఒక కార్ గానీ, లేదా ఒక వెహికల్ గానీ ఉన్నప్పుడు మంత్లీ లేదా 3 మంత్స్‌కు, 6 మంత్స్‌కి ఒకసారి మనం సర్వీసింగ్‌కి ఎలా ఇస్తామో, అలాగనే బాడీ చెకప్ కూడా కంపల్సరీ అవసరం. సో, కొంతమంది చెప్తుంటారు, నేను ఏ మెడిసిన్ వాడను, తర్వాత నేను హాస్పిటల్‌కే వెళ్ళను. అసలు నాకు హాస్పిటల్ అంటే అలర్జీ అని. ఇట్స్ మోస్ట్ డేంజరస్. ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు గో అట్‌లీస్ట్ వన్స్ అట్ 6 మంత్స్ ఏదో ఒక పద్ధతిలో హాస్పిటల్‌కు వెళ్ళాలి. బ్లడ్ టెస్ట్ ఇవ్వాలి. బ్లడ్ టెస్ట్‌లో ఏవైనా మనకు అన్‌వాంటెడ్ డిసీజెస్ ఉంటే మనకు బయటకు పడుతుంది. దాన్ని బట్టి మనం ఆహ్, ఆహ్, ప్రీవియస్ స్టేజ్‌లోనే ఏమైనా ఇబ్బందికరమైనటువంటి ఉంటే మనం వాటిని రెడ్యూస్ చేసుకోవటానికి, హెల్తీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు హాస్పిటల్ 6 మంత్స్‌కొకసారి, 1 ఇయర్‌కొకసారి ఫీవర్ కావచ్చు, చిన్న చిన్న హెడేక్, చిన్న చిన్న బాడీ పెయిన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని వాళ్ళిచ్చేటువంటి సజెషన్స్ ప్రకారం టెస్ట్‌లు మనం ఫాలో చేస్తే డెఫినెట్‌గా హెల్త్ బాగుండడానికి ఫ్యూచర్‌లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మనము ఫైండ్ ఔట్ చేసి కొద్దిగా హెల్తీగా ఎక్కువ ఇయర్స్ మనం హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ నాకు ఫీవర్ రాదు, లేకపోతే నేను హాస్పిటల్‌కే వెళ్ళనన్నటువంటి భావన లేకుండా అప్పుడప్పుడు హాస్పిటల్ 6 మంత్స్‌కి, 1 ఇయర్‌కి ఒకసారి ఉండటం వల్ల మనకున్నటువంటి ఏవైనా అన్‌వాంటెడ్ డిసీజెస్‌ను మనం ఫైండ్ ఔట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డెఫినిట్‌గా మంచి హెల్త్ ఆహ్, ఫాలో చేయడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ డెఫినిట్‌గా ప్రతి ఒక్కరూ పర్ డే 30-45 మినిట్స్ ఒక మంచి ఎక్సర్‌సైజ్‌ని తీసుకోండి. ఎందుకంటే 24 అవర్స్‌లో నీ హెల్త్ కోసం నువ్వు మినిమమ్ 1 అవర్ స్పెండ్ చేయకపోతే, తర్వాత రాబోయేటువంటి కాలానికి నీ హెల్త్‌ని నువ్వే పాడు చేసుకొని, నువ్వే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ మధ్య అందరికి కూడా బాగా అవేర్‌నెస్ ఉంది. డెఫినెట్‌లీ వాళ్ళు ఏదో ఒక పద్ధతిలో ఈవెన్ హౌస్ వైఫ్స్ కావచ్చు, లేదా ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పద్ధతిలో ఎక్సర్‌సైజ్‌ను చేస్తున్నారు. సో, అది మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా బెస్ట్ అండ్ బెటర్‌గా ఉండాలంటే ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అంటే ఈ నీ పెయిన్స్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, లేకపోతే బాడీ ఉన్నటువంటి వెయిట్ అంతా కూడా లెగ్స్ పైన పడి కొంత ఆహ్, ఆర్థో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే బెస్ట్ ఎక్సర్‌సైజ్ వచ్చేసి స్విమ్మింగ్‌గా మనం చెప్పొచ్చు. సో, సెకండ్ బెస్ట్ ఎక్సర్‌సైజ్ సైక్లింగ్. ఈ 2 లైఫ్ లాంగ్ 100 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరూ చేయడానికి మంచి ఎక్సర్‌సైజ్ ఇది. ఎందుకంటే గతంలో నేను కూడా షటిల్ చాలా బాగా ఆడేవాడిని. అదేవిధంగా రన్ చేసేవాళ్ళము. ఎన్నో గేమ్స్ ఆడేవాళ్ళము. ఇవన్నీ కూడా బెస్ట్ ఎక్సర్‌సైజెసే. కాకపోతే ఆహ్, కంటిన్యూటీ ఆఫ్ ఎక్సర్‌సైజెస్‌లో ద బెస్ట్ ఎక్సర్‌సైజ్ స్విమ్మింగ్. సెకండ్ వన్ సైక్లింగ్. ఈ 2 ఎక్సర్‌సైజ్‌లకి మనం ఇంకా నన్నడిగితే యంగ్ ఏజ్‌లో నుంచి ఇది స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే లైఫ్ స్పాన్ ఇంకా బాగా పెంచుకొని మనకు నీ పెయిన్స్ కానీ, లేకపోతే బాడీ పెయిన్స్ కానీ, లేదా బోన్ స్ట్రెంగ్త్ కానీ ప్రాబ్లమ్ కాకుండా, తర్వాత స్పైనల్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఇలాంటివి ఏమి కూడా బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా లైఫ్‌ను లీడ్ చేయడానికి మనకంటే చాలా చిన్న ఏజ్ వాళ్ళు, టీనేజ్ వాళ్ళు, లేదా బిలో టీనేజ్ వాళ్ళు, యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి మనం ఇచ్చేటువంటి సలహా ఏంటంటే బెస్ట్ ఎక్సర్‌సైజ్‌ను స్విమ్మింగా, అదర్‌వైస్ సైక్లింగ్. సో, ఆఫ్‌కోర్స్ షటిల్, క్రికెట్ ఇవన్నీ కూడా మంచి ఎక్సర్‌సైజెసే. బట్ వాటికంటే కూడా ఎక్కువ డేస్‌ను మనం ఈ యొక్క ఆహ్, లైఫ్ స్పాన్ పెంచుకోవాలి. బాడీని చాలా బాగా బెటర్ వేలో తీసుకెళ్ళడానికి మంచి ఎక్సర్‌సైజ్ స్విమ్మింగ్. ఆహ్, నేనైతే ఆల్‌మోస్ట్ గతంలో పెద్ద పెద్ద మంచి మంచి గేమ్స్ ఆడేవాళ్ళం కానీ, ఈ మధ్య కాలంలో ఆర్తో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కొన్ని సజెషన్స్ చెప్పాడు. కానీ ఆయన చెప్పిందేమంటే షటిల్ కంటిన్యూ చెయి.
నో ప్రాబ్లమ్. నేను గూడా షటిల్ ఆడుతున్నాను. నీకంటే నాకు కొద్దిగా నీపై నీవి ఎక్కువే ఉన్నాయి. బట్ ఆడినన్ని రోజులు ఆడదాం. తర్వాత ఏదో ఆలోచించేద్దాం అన్నటువంటి ఒక చిన్న సలహా ఇచ్చాడు. సో, మనం కొద్దిగా చదువుకున్న వాళ్ళం కాబట్టి, సరే కొద్దిగా ముందే బెటర్‌గా మనం ఒక బెటర్ వేలో ఎక్సర్సైజ్ చేంజ్ చేస్తే బావుంటుందని ఇటీవల ఒక 1 మంత్, 2 మంత్స్ నుంచి స్విమ్మింగ్, అదేవిధంగా సైక్లింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ద బెస్ట్ ఎక్సర్సైజ్, చాలా బాగా ఉంటుంది. రెగ్యులర్‌గా చేయడానికి ట్రై చేయండి. సండే అనో, లేకపోతే ఫంక్షన్స్ అనో, లేకపోతే ఇంకొకటని ఏదో ఒక రకంగా చిన్న పిల్లలు స్కూల్‌కు డుమ్మా కొట్టినట్టు కాకుండా ఎక్సర్సైజ్ అనేటువంటిది ఒక హ్యాబిట్. ఒక 21 డేస్ కంటిన్యూ చేయండి. ఆటోమేటిక్‌గా మీరు కంటిన్యూ చేస్తారు. లేదు, కఠినంగా ఒక 41 డేస్ కంటిన్యూ చేయండి. డెఫినిట్‌గా మీరు ఎటువంటి పరిస్థితిలో ఆ టైంకి మీరు ఆ ఎక్సర్సైజ్‌కి వెళ్ళాలన్నటువంటి మైండ్ సెట్‌ను కంటిన్యూ చేస్తారు. కాబట్టి ఎక్సర్సైజ్ ఫర్ ఆహ్, అవర్ బాడీ అండ్ అవర్ మైండ్. సో, మనం హెల్తీగా, సౌండ్‌గా ఉన్నప్పుడు డెఫినిట్‌గా మన చుట్టూ ఉన్నటువంటి ఫ్యామిలీస్ కానీ, మన చుట్టూ ఉన్నటువంటి ఫ్యామిలీ కానీ అన్నీ గూడా చాలా హెల్తీగా, చాలా హ్యాపీగా మన వర్క్స్ అన్నీ గూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్రీ పర్సన్ వెదర్ మెన్ ఆర్ వుమెన్ అట్‌లీస్ట్ 30 టు 1 అవర్ ఎక్సర్సైజ్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేయండి. డెఫినిట్‌గా హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. గతంలో లాగా మనం పొలాలకు వెళ్ళే పని లేదు, నడిచే పని లేదు, మన పనులు మనం ఏవి చేసుకోవటం లేదు. అంతా సిట్టింగ్, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్స్ కానీ, ఆఫీస్‌లో ఉన్నవాళ్ళు అన్నీ కూడా మైండ్‌కి ఎక్కువ వర్క్ ఉంది గానీ, బాడీకి వర్క్ తక్కువైపోవటం వల్ల కొన్ని డిసీజెస్ రావటానికి, అనారోగ్య పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది. సో, అలా కాకుండా కొద్దిగా వీలైనంత వరకు బెస్ట్ ఎక్సర్సైజ్ బాడీకి మనం ఇవ్వటం వల్ల 1 అవర్ పర్ డే ఇచ్చామంటే తర్వాత 23 అవర్స్ మనం చాలా రీచార్జబుల్‌గా ఉంటాం. సో, చాలా హెల్తీగా, చాలా హ్యాపీగా మనకు డే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఎక్సర్సైజ్‌ని తీసుకోవడం